ఏమండి అందరూ బాగున్నారండి? ఈ పూట మేము సన్నకారపూస తయారు చేసుకోబోతున్నామండి. ఇవ్వండి సన్నకారపూసకు సంబంధించిన బిల్ల ఎలా ఉండాలండి, ఇంత సన్నంగా ఉండాలి. మనకి స్వీట్ షాప్ లో దొరుకుతుంది కదండి సన్నకారపూస. స్వీట్ షాప్ లో ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఇప్పుడు చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చిటికలో తయారు చేసుకోవచ్చు అనమాట. పావు గంటలో అని తయారు చేసుకోవచ్చు. చక్కగా 4 రోజులు సీసాలు వేసి పెట్టుకుంటే చక్కగా తినొచ్చండి. చాలా బాగుంటది, టేస్టీగా ఉంటది, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ సన్నకారపూస ఎలా తయారు చేసుకోవాలో సార్ చూద్దాం. సన్నకారపూస తయారు చేసుకోవడానికి 1/2 కేజీ తీసుకున్నానండి శనగపిండి. దీంట్లోనే మనకి రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలి. ఈ కారపూస కలర్ రావడానికి ఒక చెంచా పసుపు వేసుకుంటున్నానండి. మనకి స్వీట్ షాపుల్లో అయితే కనుక కలర్ వేస్తారండి, ఎల్లో కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్, అది వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే పసుపు వేసుకోండి, లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే 2 వేసుకోపోయినా పర్లేదు. కేవలం కలర్ కోసమే అండి ఇది వేసేది. ఇప్పుడు ఈ పసుపుని ఉప్పుని ఒకసారి కలిపేసుకొని తర్వాత దీంట్లో నీళ్లు పోసుకొని మన చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదండి, దానికంటే కూడా కొంచెం పలచగా కలుపుకోవాలండి. కలిపేసినాక నీళ్ళు పోసుకొని కలిపేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు అలాంటివి ఏం పొయ్యక్కర్లేదు దీంట్లో. ఇదండి ఈ రకంగా కలిపేసుకోవాలి మనం. చూసారా, చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం మెత్తగా వచ్చింది. చూసేకండి, ఇలా ఉండాలన్నమాట. ఇలాంటి ఒక జంతికలు గొట్టం తీసుకోండి. ఇలాంటి సన్నకారపూస అంటే ఇవ్వండి, ఎక్కువ హోల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇలాంటి ఇంత పలచగా ఉన్నది పెట్టుకొని మనం పిండుకుంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట. ముద్ద రెడీ అయిపోయిందండి. ఒక పక్కన నూనె వేడెక్కుతుంది. ఇక ఇలా నీళ్ళు వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే ముద్ద ఆరిపోకుండా ఉంటుందండి. తడుంచుకోవాలన్నమాట పైన. అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా కారపూస వేసుకోవడమే తర్వాయి. గొట్టానికి పిండి అంటుకోకుండా నీళ్లు రాసుకోవచ్చు, నూనె కూడా రాసుకోవచ్చు అండి, ఏది రాసినా పర్లేదు. నేను నూనె రాస్తున్నానండి. ఇవ్వండి సన్నకారపూసది బిల్ల పెట్టేసుకున్నాను. ఈ గొట్టానికి సరిపడా చిన్న ముద్దలా తీసుకొని దీంట్లో పెట్టుకోవాలండి. ఇది పైన పెట్టేసుకొని కారపూస పిండుకోవడమే. ఇక వెంటనే ఎగిపోతుందండి ఇది, ఏంగానే తీసేసుకోవాలి. చూసారా, పువ్వుల బుట్టలాగా వచ్చింది చూసారా. వేసుకోవడం తీసుకోవడం, వేసుకోవడం తీసుకోవడం. కారపూస అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా అదే మూకుల్లో వేపేసుకుందండి ఒక రవ్వ. వేయించుకున్న కరివేపాకుని పైన వేసేసుకుని తింటమే తర్వాయి. సన్న కారపూస రెడీ అయిపోయిందండి. 1/2 కేజీ పిండికి చక్కగా బుట్టడైనాయండి. ఒక 10 రోజులు చక్కగా తినొచ్చండి ఇంట్లో పెట్టుకుంటే. పిల్లలు అడిగినప్పుడల్లా కానీ ప్లేట్లు వేసి ఇచ్చామంటే భలే తింటారండి. భలే జిబ్బులా ఉన్నాయి చూడండి. అసలు ఎలా ఉన్నాయి, కరకలాడుతున్నాయి ఒకసారి చూద్దాం. పేద చూడు టేస్ట్. 2 చేతులు ఎడతాను. ఆహా, చేతులు అండి చేతులు అండి, అతను తిని భలే ఉన్నాయండి. ఇక అసలు రింగులు చూసారా, చిక్కులు చిక్కులు అండి. ఎన్ని చిక్కులు వచ్చినాయి చూసారా. ఆహా, ఓహో, ఓహో, భలే కరకలాడుతున్నాయండి. అసలు ఎంత కమ్మగా ఉన్నాయండి, భలేగా.
అబ్బా అంటే నేను కరివేపాకు లేదు ఇందులో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. శనగపిండిలోకి నీళ్ళు వేసుకుని కింద ఉప్పు వేసుకొని పిండి వేసుకుంటే ఇంచకొచ్చేస్తాయండి. మీరు కావాల్సినప్పుడల్లా 4 రోజులకు ఒకసారి ఒక 1/2 కిలో పిండి తెచ్చుకొని వేసేసుకుంటే చాలా ఈజీ చేయటం. ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్లో అయితే కనుక శనగపిండితోనే చేసుకుంటారు డైరెక్ట్. ఇళ్లలో చేసుకునే వాళ్ళు దీంట్లో కావాలంటే ఒక 1/2 కేజీ పిండికి ఒక 1/2 కప్పుడు బియ్యం పిండి కూడా కలుపుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయని కలుపుకుంటారు. అవసరం లేదు. దిగో చూసారా, ఊరిపిండి గిరిపిండి ఏమీ లేదండి. నా ఉత్తి శనగపిండి మిల్లుగడ ఆడిచ్చి తెచ్చి నెంబర్ 1 గా ఇలా కరప చేయడండి. అసలు రుచి ఎలా ఉన్నా తెలుసండి. మామూలుగా సూపర్, ఎక్సలెంట్ గా ఉన్నాయండి. తినడం టీ తాగడం సూపర్, అసలు అదిరిపోతాయి. 10 రోజుల వరకు కరకలాడదండి. ఇలాగా 10 రోజుల్లోపు అయితే తినేస్తాం కదా, అప్పుడు దాకా ఉండవు కదా. అంటే 10 రోజులకు మించి ఉంచుకుంటే కనుక కొంచెం మెత్తపడతాయి. అది చెప్పి 10 రోజులు అన్నాడండి. నేను మా చిన్నోడు కలిస్తే కనుక 10 రోజులు కాదు 10 నిమిషాలు అయిపోతాయండి. ఇక ఇవి మునిమెట్టేస్తాడు చిన్నోడు. చాలా ఇష్టమని ఇవి కడుపు నిండడం వద్దని అనడం అలాంటివి ఏమి ఉండవు. ఎన్ని తింటున్నా వెళ్ళిపోతూనే ఉంటాయి. టీవీ చూస్తూ తిన్నా ఏ టైంలో అయినా సరే అయిపోతాయి అనమాట. అదేండి మా ఈ సన్న కారపూస వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. మరి ఇలా వస్తామండి. కార్పూస బాగుంది కానీ సన్న కార్పూస మీరు కూడా ఇలా చేసుకుని శుభ్రంగా ఈ వానాకాలం పిల్లలకి ఇబ్బంది లేకుండా గాలి సీసాలు పెట్టుకుని వచ్చినప్పుడు బళ్ళు నుంచి రాగానే కదా ఇప్పుడే అలా పేట బళ్ళు నుంచి రాగానే బళ్ళు కూడా స్నాక్స్ పంపించవచ్చు కదా. అదే అంటే రాగానే ఎందుకన్నా పొద్దున టిఫిన్ చేసి వెళ్తారు కాబట్టి సాయంత్రం తినకుండా ఇంటికి వచ్చాక కరకలు అడిచేస్తారండి బాబా. పరపర్లో ఇంకా దీంట్లో కరివేపాకు ఏగిన కరివేపాకు భలే ఉంటుందండి. సేవ్లోని సేవ్ అంటారు తెలుసు కదా మీకు ఇంగ్లీష్ లో. కార్పూస నాకు ఏమన్నారండి ఆగలి లేదండి. నేనే తీసుకుని తినేస్తున్నాను. అదండి వర్షం వచ్చేస్తుందండి. ఇది వెయ్యాలి మనోడు. బరకం వేయాలండి.